అవునమ్మా. మీరేమిటి ఇక్కడికెప్పుడు వచ్చారు? ఏముంది, ఉద్యోగం. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఈ ఊరు, పోస్ట్ కార్డులా తిరగడమే. పాప నాకా? పెళ్లి కాకుండా బిడ్డను కనడానికి నేనేమన్నా కుంటిదేవనా అండి? ఆ పాప మీ పాపే, మీ మనవరాలు. ఇక్కడెందుకుంది? స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా ఇక్కడే ఉంటుంది. రండి. అంటే ఇంకా పెళ్లి కాలేదా? చేసుకోలేదు. ఏమ్మా? దేవతలు గుళ్ళో ఉండడానికే పనికొస్తారు, కాపురాలు చేయడానికి పనికిరారుగా. అదేనమ్మా వాడు చేసిన తప్పు. నిన్ను కష్టపెట్టాడు, వాడు కష్టపడుతున్నాడు. కష్టమే ఉంది. భార్య, పిట్ట, పేరు, ప్రఖ్యాతి, సంపాదన, సంసారం. అది సంసారం కాదమ్మా, సాగరం. వాడు ఏదిలాక ఈస్తున్నాడు. ఏ రోజున అందులో మునిగిపోతాడోనమ్మా. ఏమిటి మీరంటున్నది? అవునమ్మా, వాడు ఇష్టపడి సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదని తన సుఖం తను చూసుకున్నాడు అనుకుంటున్నారా? ఏ పరిస్థితిలో వాడు ఈ పెళ్లి చేసుకున్నాడో మీకు తెలియదమ్మా. వాడు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నేను ఎలాగో చదువుకోలేదు, కనీసం నా చెల్లైనా చదువుకోవాలి. అదేదో పెద్ద ఆఫీసర్ అయ్యి నెత్తిని పెద్ద కొండలు తీసుకొచ్చి పెడతావు అనుకుంటే, ఈ బండరాయి తీసుకొచ్చి వాడిని ఎత్తిని పెడతావా? ఈ సంగతి తెలిస్తే వాడు బతుకుతాడు అనుకున్నావా? చదువుకోవడానికి వెళ్ళింది ఏ దౌర్భాగ్యం పని చేయడానిక? చెప్పవే, చెప్పు. ఎవడనుకున్నాడు? చెప్పవే, చెప్పు. ఆయన కొడుకు డాక్టర్ గారు, ఏమిటి ఇలా వచ్చారు? అబార్షన్ కోసం మీ అమ్మగారు ఆ అమ్మాయికి నాటుమని తినిపించారు. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే చాలా ప్రమాదం. వద్దు, దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు. దాన్ని అలాగే చావని. అది చేసిన దౌర్భాగ్య పనికి రోజు చచ్చే కంటే ఒకేసారి చచ్చిందని కళ్ళు మూసుకుంటే మంచిది. అమ్మా, ఆకాశం ఉరిగినప్పుడల్లా భూమి కూడా ఉరిగితే సృష్టి ఉండదమ్మా. ఉరుము ఉరిగితే నేల చల్లబడాలి. అయినా తప్పు దాంది కాదమ్మా, పెరిగిన మన అంతస్తుది. మనందరం ఒకే గదిలో కాపురం చేసేటప్పుడు ఎవరెక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలిసేది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంతస్తు వచ్చిన తర్వాత ఎవరేం చేస్తున్నారో తెలుసుకునే స్థితిలో మనం లేవమ్మా. పద, డాక్టర్ దగ్గరికి తీసుకో. అమ్మా, అమ్మా, త్వరగా రావే. వాడే నాడు కొట్టిన తగ్గం. ఏమయ్యా, వాడేదో పొట్టిగా ఉన్నాడని నువ్వేదో పొడవుగా ఉన్నావని వాడిని పట్టు కొడతావా? ఏది కొట్టు. ఆహా, నువ్వు మగాడివైతే నా కళ్ళెదురుకుండా కొట్టు. అమ్మా, మళ్ళీ వాడికి ఛాన్స్ ఇవ్వకే, వాడు పీకుతాడు. వాడు చెయ్యి స్ట్రాంగ్. నోరు ముయ్యరా ఆడంగి వెదవా. వాడి చెయ్యి స్ట్రాంగ్ అయితే నా నోరు అంతకన్నా స్ట్రాంగ్. ఏమయ్యో, పార్క్ లో సిమెంట్ పెంచేలా నిలబడ్డా? వెళ్లి పోలీసులకు ఫోన్ చేయవయ్యా. అలాగే. వద్దమ్మా, ఏ తొందరపడ్డానంటే వాడిని కొట్టిన దెబ్బలు మళ్ళీ తిరిగి వస్తాయా? ఒరే అబ్బాయి, నువ్వు కొట్టరా. తగ్గం వద్దమ్మా. ఏ రాత్రైనా నేనేదైనా సందులో వెళుతుంటే దారి కాచిపడి పీకుతాడే. సార్, మీ అబ్బాయి తొందరపడ్డాడు, నా చెల్లెలే తొందరపడిందో. వాళ్ళ తొందరపాటుకి నా చెల్లెలు గర్భవతయింది. తగ్గం తగ్గం గర్భవతయిందా? అమ్మా చూడవే, నన్ను ఆడంగి వెదవా అనేదాన్ని మగంగి వెదవను నిరూపించుకున్నాం. నోరు ముగిరా. గర్భవతయిందంటే ఎవడి వల్ల అయిందో? అమ్మా, నా వల్లే అయింది. నేను మ్యాన్ని, హీమ్యాన్ని, సూపర్ మ్యాన్ని. నమ్మకం లేదా? ఇంతకీ ఏమంటావు బాబు? అనడానికి ఉంది సార్. మీ కుటుంబానికి పెద్దలు మీరు, నా కుటుంబానికి పెద్దలు నేను. అయ్యో, ఈ కుటుంబానికి పెద్ద నేను కాదు బాబు, మా ఆవిడ. వచ్చినప్పటి నుంచి వింటున్నావుగా సౌండ్. అమ్మా, ఎలాగో వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మీరు కూడా ఇష్టపడితే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేస్తాను. తీసుకో. పెళ్ళంటే మా వాడిని కొట్టినంత సులభం కాదు నాయన. కట్నాలుంటాయి, కానుకలుంటాయి, పెళ్ళైన తర్వాత పిల్లల కోరికలుంటాయి. మధ్య మధ్య మా ఆవిడ సలహాలుంటాయి. ఏం కావాలో చెప్పండి, తప్పకుండా తీరుస్తాను. అమ్మా ఒప్పేసుకోవే. నిజంగా స్వాతి ముత్యం లాంటి తగజం. నువ్వు నోరు ముయ్యను. చూడు బాబు, మావాడు 3 ముళ్ళు వెయ్యాలంటే నువ్వు నాకు 3 కోరికలు తీర్చాలి. చెప్పండి అమ్మా. 2 కోరికలతో కైకి దశరథుడిని పైకి పంపించేసింది.
3 కోరికలతో ఈవిడ తన బైక్ పంపించేస్తుంది. మా వాడు వేసే మొదటి ముడికి 5 లక్షల కట్నం ఇవ్వాలి. రెండో ముడికి మీ చెల్లాయికి 100 కాసుల బంగారం పెట్టాలి. ఆ బంగారం నా దగ్గరే ఉండాలి. మా వాడు 3 ముళ్ళు వేసేస్తే మాకెలాంటి ఆధారం ఉండదు కాబట్టి ఆ 3వ ముడికి నువ్వు పెట్టుకున్నావే స్వప్నలోక్, ఆ షాపు నా పేరుతో రాసివ్వాలి. అయ్యో బాబోయ్, భగవంతుడు 3 ముళ్ళని ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైందయ్యా. 4వ ముడికైనా పెట్టుంటే ఆ ముడిని మెడకేసి ఉరి తీసేసేది మా ఆవిడ. ఒకవేళ 4వ గుడి ఉన్నా ఆవిడ 4వ కోరిక కోరినా అది ఉరి అయినా నా చెల్లెలి కోసం సిద్ధం. అతని చెల్లెల కోసం అంత త్యాగం అతను చేస్తుంటే మరి నా ముద్దుల చెల్లెల కోసం నేనేం త్యాగం చెయ్యాలి? నువ్వేం చేస్తావో చెప్పరా? అతని చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే నా చెల్లెల్ని అతను పెళ్లి చేసుకోవాలి. అతని దగ్గరే ఉందిరా నీ చెల్లెల్ని ఇవ్వడానికి. సహజం. 25 లక్షల విలువ చేసే బిల్డింగ్ ఉంది, అది సుమిత్ర పేరు రాస్తాడు, అందులో మనం ఉంటాం. ఇదండి 4వ ముడి. మరి పెళ్ళాన్ని ఎలా పోషిస్తాడురా? ఇద్దరూ కలిసి అడుక్కు తింటారు. అక్కర్లేదు, నీ పేరు రాసే షాపులో పనిచేస్తాడు. ఇదండి 5వ ముడి. నీ ఇష్టం. చెల్లెల కోసం చేసిన ఈ పని తల్లిని కూడా దూరంగా పెట్టేసింది. వాడి బ్రతుకుని బానిస బ్రతుకు చేసేసింది. మరి మీరెక్కడుంటున్నారు? కొన్నాళ్ళ అబ్బాయితో పాటే ఉన్నాను, కానీ ప్రతిరోజు నా గురించి వాడి జీవితం నరకం కావడం ఇష్టం లేక వేరే ఎక్కడో దూరంగా ఉంటున్నాను. వాడిని చూడాలనిపించినప్పుడల్లా ఇలా వచ్చి చూసి వెళుతూ ఉంటాను. నేను బతకడానికి నెలలా వాడు కొంతిస్తున్నాడు. వాడు బాధ ఎవరితోని చెప్పుకోడు. ఆ బాధంతా మర్చిపోవడానికి భగవంతుడు ఆ స్వప్నాన్ని దూరం చేసి ఈ స్వప్నాన్ని ఇచ్చాడు. వస్తానమ్మా. ఏమండి, ఏమండి, ఇప్పుడు ఆటోలో ఎక్కి వెళ్ళింది ఆవిడెవరో మీకు తెలుసా? నేను ఇప్పుడే చూశాను. మీకు తెలుసా? దగ్గరుండి సాగనంపితే మీ అత్తగారేమో అనుకున్నాను. ఈ రోజుల్లో ఏ కోడలు అత్తగారిని ఇలా సాగనంపుతుంది? అలా సాగనంపుతుంది తప్ప ఏమంటారు? బాగా చెప్పారు. అసలు నా దృష్టిలో అత్తగారంటే అడుక్కు తినే ఒక ఏమంటారు? బాగా చెప్పారు. కొడుకు పేరు చెప్పి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసే ఒక సపోజ్ నాకు ఒక అత్త ఉందనుకోండి, లేదు ఒకవేళ ఉంటే ఆవిడ ఇంటికి వచ్చేసరికి పనున్నా లేకపోయినా గేటుకు తాళం వేసి ఓ టాక్సీయో ఓ మారుతి కారో ఎక్కి చూసినా చూడనట్టు కారెక్కి చలో. మీరైతే ఏం చేస్తారు? అదంతా ఎందుకులేండి. ఏం లేదు, ఆవిడ గురించి మీరు ఇంత వివరంగా అడుగుతుంటే కొంప తీసి ఆవిడ మీ అత్తగారు కాదు కదా. కంగారేం లేదు, నిదానంగా మెల్లిగా బాగా ఆలోచించి చెప్పండి. మన ఇద్దరు ఎదురెదురుగానేగా ఉన్నాం. గుడ్ నైట్ అండి. స్వప్న, దొంగ బుట్ట, ఏంటి ఆ చూపెట్టి పుసపుస చూస్తావు? పట్టుపని కొడితే 16 పళ్ళు రాలిపోతాయి. నీ కళ్ళల్లో కొరకచ్చి పెట్ట మొదలపలికి దరిద్రపు కొట్టు మొహవా. బేబీ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ కొట్టింది డాడీ. ఎందుకు కొట్టింది? తెలీదు. అలరి చేసావా? రోడ్డు మీద గంతులేసావా? మరి ఎందుకు కొట్టింది? ఏమో. ఎందుకు కొట్టిందమ్మా? డాడీ నా పేరు మార్చే డాడీ. ఎందుకనమ్మా? మరి అమ్మ ఎప్పుడు నన్ను స్వప్న దొంగ ముండ తిడుతుండాలి. అప్పుడే నీ బాబు ఖండించేసావా? మొదలష్టపు ముంట. ఎందుకు పాపను ఆ పేరు పెట్టి తిట్టావు? ఓహో, పిల్లని కొట్టినందుకు బాధ లేదు గాని ఆ పేరు పెట్టి తిట్టినందుకు బాధగా ఉందా? ఆ పేరుకి మీకు ఏమిటంట? ఆ పేరు గలవాడితో మీకేమైనా సంబంధం ఉందా? మిమ్మల్ని అరుస్తున్నా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారే? అర్థం లేని ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ఏమిటంత అర్థం లేని ప్రశ్న? ఎదురింట్లో ఉన్న దాని పేరు స్వప్న, నీ కూతురు పేరు కూడా స్వప్న. దానికి దేనికి ఏమిటి అర్థం? మీ అమ్మని ఎదురింటికి పిలుచుకు వెళ్ళింది, దానికి ఏమిటి అర్థం? ఇంట్లో కూర్చోపెట్టి
కడుపు నిండా తిండి పెట్టింది, దానికేమిటి అర్థం? దగ్గరుండి సొంత అత్తగారులాగా ఆటోలో ఎక్కించి పంపించింది, దానికేమిటి అర్థం? నువ్వు ఇంట్లో లేవని అర్థం. నువ్వు ఊరంతా బలాదూరు తిరగడానికి వెళ్ళావని అర్థం. అత్తంటే నీ దృష్టిలో ఒక అడుక్కు తినేదని అర్థం. ఆ ఎదురెడ్డి దాన్ని వెనక్కి తీసుకొచ్చి నన్ను బలాదూరిగా తిరిగేనంటావా? ఎవరు ఎవరితో బలాదూరుగా తిరుగుతున్నారో తెల్లారేసరికల్లా తేలుస్తాను. వాడెవడో నీ తెలుసా? అదే ఆ టైలరేగా. ముందు నుంచి ఉందా, ఈ మధ్యన స్టార్ట్ అయిందా? ఆ ఇంటి ముందేగా. వాడి పెళ్ళం ఎప్పుడు ఇంట్లో ఉండదు, వీడెప్పుడు అక్కడే ఉంటాడు. ఈ తెలుగు గారు ముందు నుంచి ఉంది, అందుకేగా ఇంటి ముందు కాపురం పెట్టింది.